ఇదేనా ప్లేటర్లు? ఇదే ఉంటలే. ప్లేటర్ బాలరాజు ఇల్లు ఇదేనా? ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా. సరే పిల్లరా. నేనే బాలరాజునయ్యా. అవునయ్యా, కావాలంటే చూడు, ఇప్పుడే కేసు స్టడీ చేస్తున్నా. నాకు డౌటే బావా. ఇంకా అనుమానమా? అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయ్యా. సర్లే నమ్ముతాను బాబు. ఇంతకీ కేసు ఏంటంటే, నాకు అట్టి తోట అందులో రోజు ఒక అట్టికలు మాయవుతుంది అని చెదగొట్టించాను. అది కేసు ఎట్టాను. నా తరపు నువ్వు కేసు బాధించి పట్టాలయా? ఓ సింతే కదా, నువ్వు గెలిచేశాను అనుకోవయ్యా. సెక్షన్ 503, 904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో 4 సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా. అయితే ఫీజు ఇచ్చే బావా. ఎందుకండి? ఏంటి బావా ఫీజు? ఏంటి వద్దా? ఫీజు వద్దంటున్నావు బావా? పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే. సిరికి మోకాలంటకు. నువ్వు నోరు ముయ్యవే. ఫీజు అంటే అదేమన్నా 100 వేలు అనుకున్నావా? అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టాడు, రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. ఎదవా! మర్డర్ కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ వెళ్ళింది. నేను గెలిచినాక ఇస్తావా? ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా? అయితే కేసుకి వెళ్ళవా బావా? ఈడొకడు కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్తాయో. కృష్ణ ఎగతాళిగా ఉందా? నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు, పప్పు బెల్లాలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి, నా బోర్డు విరిచేసి, నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు. అవన్నీ పోగేసుకుని వీడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు. రేయ్, నాకు క్లయింట్ దొరికాడు రా. పాత సామాన్లు కొంటాం. కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు. నేను నీకేం ద్రోహం చేశాను? పాత సామాన్లు కొంటాం. ఎరా, నా కార్ అంటే నీకు అంత చులకనగా ఉందా? ఎక్కానంటే విమానం రా, పుష్పక విమానం. పాత సామాన్లు కొంటాం. ఏనుగు రోడ్డెమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి. మాకేంటి? పాత సామాన్లు కొంటాం. ఇదేంటయ్యా, ఇల్లు ఊరికింత దూరంగా కట్టాడేంటి మావాడు? మీకు తెలియదే ఉందండి, ఆయన ప్రశాంతత కోరుకునే వ్యక్తి. ప్రశాంతత కాదయ్యా, ఒంటరితనం. అందుకేగా వాడు చిన్నప్పుడే మమ్మల్ని అందరినీ వదిలేసి వచ్చేసాడు. ఈ కనిపించే సైట్ అంతా మావాడిదేనా? అందులో 20 ఏకర్స్ అయిందేనండి. ఫ్యాక్టరీ ఇక్కడికి ఎంత దూరం ఉంటుందో? 10 కిలోమీటర్స్ ఉంటుంది సార్. సంవత్సరానికి టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది? దాదాపు 1 కోటి దాటుతుంది సార్. అలాగా? అయితే మేనేజర్ గారు సార్, కొబ్బరి తోటలు అయితేనే, నారింజ తోటలు అయితేనే ఓ 300 ఎకరం ఉంటుందంట. 300 ఏకర్సే చాలా ఎక్కువ కదా డాడీ. వ్యవసాయానికి అయితే ఎక్కువ, అమ్మకానికి మాత్రం తక్కువరా. నేను అదే అనుకుంటున్నాను. నువ్వు నోరు మూసి కూర్చో. మావయ్య టిఫిన్ చెద్దరు రండి. నేను అదే అనుకుంటున్నాను. అయితే రాజుగారు, మా గోపాలకృష్ణ పెద్దగా తాగేవాడు కాదనుకుంటాను. అబ్బే, పండక్కో పబ్బానికో ఓ కుక్క. తాగుడు విషయం చెప్పాలంటే మా బావమరిది వేధవ. పీపాలకు పీపాలు పీల్చేస్తాడు. ఎప్పుడో లివర్ బుడగలా పేలి చస్తాడు వేధవ. మా కోడల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉందండి. బొత్తిగా లోకజ్ఞానం తెలియని పిల్ల, వీడ పసిగుడ్డు, లంకంత కొంప, బోళ్ళంత ఆస్తి. ఎంత ఆస్తి ఉంటే ఎలా లాభం ఉండి నాదుడు లేకపోయాక? అవును డాడీ, నేను అదే అనుకుంటున్నాను. ఉంటే ఆస్తి నాదుడు 2 ఉండాలి, లేకపోతే లేదు. రే సుపుత్ర, నువ్వు ఇడ్లీ తినడానికి మాత్రమే నోరుపితే బాగుంటుందిరా. పరామర్శించడం కూడా రాదు మా పాకి వేదోకి. నువ్వేమనుకోకమ్మా. మేనేజర్ గారు సార్, మరి ఇంత ఆస్తిని మా గోపాలకృష్ణ ఒక్కడే చూసుకునేవాడండి. అవును సార్. సర్లేండి, ఇందులో పుట్టి ఇందులో పెరిగాడు కనుక అతనికి కష్టమేం కాదు. ఓ పని చేద్దామండి, ఈ బాధ్యతలన్నీ చూసుకోవడం మా కోడల పిల్ల వల్ల అయ్యే పని కాదు, కానీ అవన్నీ మా ఆదిబాబుకి అప్పగిస్తాను. చూడమ్మా, నేను త్వరలోనే వచ్చి ఇక్కడ వ్యవహారాలన్నీ చక్కదిస్తానమ్మా. రే, వదినికి వెళ్ళొస్తాను చెప్పరా? అదే నేను అనుకుంటున్నాను. వస్తాను వదినా. ఈ తాతయ్యకి తాట చెప్పు బాబు. ఒక్కరితి ఎలా నెగ్గుకొస్తుందో పాపం, మనమే దారి చూపించాలి. వెళ్ళొస్తాను రాజు గారు. ఉంటాను. నమస్కారం. ఏమిటమ్మా, గోపాలకృష్ణ బతికొండగా పలకరించడానికి కూడా వచ్చేవాడు కాదు, ఇప్పుడు బాధ్యత అంతా నెత్తినేసుకుంటున్నాడు. అదే నాకు అర్థం కావడం లేదండి. బంధుత్వాలు నమ్మకూడదమ్మా. కొడుకైనా సరే కరువు పెట్టిన మరుక్షణం ఆస్తి కోసం కోర్టుకు ఎక్కుతున్నాడు. మా బావమడి విధం చూడు, నేను బతికొండగానే ఎల్ఐసి పాలసీలో ఎంత ఉందో లెక్కలు కట్టి మా ఆవిడికి చెప్తున్నాడు. వస్తానమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. వస్తాను. ఇది మనం మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీకి సప్లై చేసిన టైల్స్ పర్టికులర్స్. ఇది బాంబేలో మన బ్రాంచ్ ఆఫీస్ కి
అమ్మగారు మీకోసం శరభాయ్ గారు వచ్చారు, పంపమంటారా? పంపించు. మనం సప్లై చేయాల్సిన టైల్స్ వివరాలు మీరు సంతకం చేస్తే కన్సైన్మెంట్ ఇవాళ పంపించేద్దాం. ఇది కర్ణాటక గవర్నమెంట్ కి చాలా బాగుందమ్మా. అయితే నువ్వే సొంతంగా మెయింటైన్ చేసుకుంటున్నావు అనమాట. ఆ ఫ్యాక్టరీ కూడా చాలా బాగుందమ్మా. నాకు కావాల్సింది కూడా అదేనమ్మా. కూర్చో 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 కూర్చో. మా గోపాలకృష్ణ పోయినంత మాత్రాన వాడి కంపెనీలన్నీ మూతపడితే వాడి ఆత్మకు శాంతి ఉండదు. కాకపోతే ఈ బిజినెస్ అంతా చిన్నది చితకది కాదు. ఎన్నో బాధ్యతలు. దీన్ని నిర్వహించాలంటే తెలివితేటలు ఉండాలి, చాకచక్యం ఉండాలి, పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి, స్టాక్ ఎక్స్చేంజ్లు. అబ్బో, మగాళ్ళం మాకే కంగారు పుడుతూ ఉంటే ఆడదొక్కటివి నువ్వేం చేయగలవమ్మా? అందుకని నేను బాగా ఆలోచించి ఈ బాధ్యతలన్నీ ఆదిబాబుకి అప్పచెప్దాం అనుకుంటున్నాను. అంచేత పవర్ ఆఫ్ అటార్నీ వీడికి అంట కడితే వాడితో వాడు వస్తాడు. అది కాదు డాడీ. నువ్వు కాస్త నోరు మూస్తావా? చూడమ్మా, సంతకాలు ఇక్కడ ఇక్కడ చెయ్యాలి. నేను కాస్త ఆలోచించుకోవాలండి. ఇంకా ఆలోచించుకునేది ఏముందమ్మా? మేమంతా ఆలోచించే ఓ నిర్ణయానికి వచ్చాం, నీ కేసు శ్రమ ఉండకూడదని. నేను కూడా అదే అనుకుంటున్నాను. నువ్వు నోరు మూయి. ఇక్కడ పెద్ద సంతకం. నన్ను తొందర పెట్టకండి. నేను ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. విన్నమ్మా, నీ ఇష్టం. ఉందే ఉంది. ఓ మాట సహాయం చేసేవాళ్ళమే కానీ కావాల్సిన దానికి కనుక సహాయం చేద్దాం అనుకున్నాం. కంగారు ఏం లేదమ్మా. నీ నిర్ణయమే మా నిర్ణయం. వెళ్ళొస్తామమ్మా. అమ్మగారు, మీకు లెటర్ వచ్చిందండి. నాకు ఆయనకి పెళ్లి జరగలేదట. అసలు మా సంబంధమే చెల్లదట బాబాయ్ గారు. ఎంత అన్యాయం! చూడమ్మా, ఈ ఆస్తి మీద సర్వ హక్కులు నీవి. ఇదంతా నీ భర్త స్వార్జితం. నీకేం భయం లేదమ్మా. మంచి లాయర్ను చూసి వీళ్ళకి సమాధానం చెప్పు. అన్నట్టు మన గోపాలకృష్ణ ప్రాణ స్నేహితుడు, మన కంపెనీ లాయరు బసవరాజు నీకు తెలుసుగా. అతనితో చెప్పావంటే వెళ్ళి వీళ్ళ నోరు మూయిస్తాడు. నాకు భయం వేస్తుంది బాబాయ్ గారు. నువ్వేం అరియవకమ్మా. న్యాయం నీ పక్షానుంది. తప్పకుండా నువ్వే గెలుస్తావు. సొంత కొడుక్కి తండ్రి ఇంత అన్యాయం చేస్తాడా? ఛే, 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 ఛే. బసవరాజు గారు ఉన్నారా? లేరమ్మా, కోర్టుకెళ్ళారు. సరే.
కూర్చున్నావేంటి వెళ్ళు. నల్లగుడ్డను చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. లే బావా లే. వెళ్తాను ఉండవే. కర్మ, నా పక్కనే ఆ కర్మ పోలీసుడు ఒకడు మహంకాళి గారు, చూస్తున్నాడు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డ్ అంత ఉందండి, ఆ, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బు వేసి ప్లేట్ అనేది పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు, బాలరాజు, రే బాలరాజా, ఏటా గుసగుసలు అవతల మన జడ్జి గారు పెడుతున్నారు. ఆర్డర్ ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా ఏమండి, అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు బీపీ లేదు. లే బావా లే.